హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదొక ఫ్రైడే వ్లాగ్ అండి. నేను ఎర్లీ మార్నింగ్ 3:30 అలా లేసానన్నమాట. పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక మాసంలో ఈ బ్రహ్మముహూర్తంలో నిద్రలేసి మనం పూజను ఆచరించినట్టయితే చాలా మంచి ఫలితాలు అయితే చూస్తాము. అందుకోసం అది కూడా ఫ్రైడే కాబట్టి అమ్మవారికి కూడా నేను పూజ చేసుకొని ఉప్పు దీపం అయితే పెట్టుకోవాలనుకున్నాను. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రహ్మ ముహూర్తం మనకు ఎర్లీ మార్నింగ్ 3:30 నుంచి 5:30 వరకు అయితే ఉంటుందండి. ఆ టైంలో నిద్ర లేవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఆ ఫ్రెష్ గాలిని పీల్చడం వలన ఎన్నో రోగాలు కూడా తగ్గిపోతాయంట. అంతేకాకుండా ఆ టైంలో బ్రహ్మదేవుడు మన పితృదేవతలు భూలోక సంచారం చేస్తున్నారని మన పురాణ గాథలో ఉంది. కనుక ఆ టైంలో లేచి పూజని ఆచరించి వాళ్లకు స్వాగతం పలికినట్టయితే వాళ్ళు మనకు అష్టైశ్వర్యాలు కలగాలని దీవిస్తారంట. ఫ్రైడే మనం పూజ చేసుకోవాలంటే ఇంకా దేవుడి పటాలు కానీ దేవుడికి సంబంధించినవి కానీ ఏవైనా ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకుంటాను. అలాగే చేసుకోవాలి, ఎందుకంటే ఫ్రైడే అస్సలు కదపకూడదు. అందుకోసమే నేను ముందు రోజు నైటే మొత్తం అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా మార్నింగ్ లేవగానే ఇల్లంతా క్లీన్ చేసుకొని స్నానం చేసి ఇంకా గడప దగ్గర గడపకైతే పూజించుకుంటున్నానండి. ఇది మన పురాణాల ప్రకారం అయితే గడపని లక్ష్మీదేవిలా కొలిచేవారు. ఇంకా మన సైన్స్ ప్రకారం చెప్పాలంటే గడపకు పసుపు పోయడం వల్ల క్రిమికీటకాలు ఏవి కూడా లోపలికి రాకుండా ఉంటాయంట. అలాగే బియ్యపిండితో ముగ్గు పెడితే చాలా మంచిదంట. నేనైతే ఇప్పుడు మాత్రమే బియ్యపిండితో పెడుతున్నాను. ముందైతే అందరిలాగా చాక్ పీసులతో ముగ్గు పిండితో మాత్రమే పెట్టేదాన్ని. ఇప్పటికి కూడా నాకు ఈ ముగ్గు అనేది బియ్యపిండితో వేయడం రాదు. అయినా అలాగే ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంది కదా అనేసి అలాగే బియ్యపిండితో అయితే ముగ్గు అయితే పెడుతున్నాను. ఈరోజు ఫ్రైడే కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమైన అష్టదళ పద్మ ముగ్గు అయితే వేస్తున్నానండి. ఇలా సైడ్ ముగ్గేసిన తర్వాత సైడ్లో ఇలా వేస్తాం కదా మనము, సైడ్గా డిజైన్ అయితే అది ఎందుకు వేస్తారో మీకైతే తెలుసు, చాలామందికి అయితే తెలీదు. మామూలుగా అందరూ వేస్తుంటారు కదా అనేసి అయితే వేస్తారు. వేయడం వలన లక్ష్మీదేవి అనేది ఆ ముగ్గులో మాత్రమే కొలువై ఉంటుందంట. పక్కకి వెళ్ళకుండా అలాగా ఆ సైడ్ అనేది చిన్న చిన్న ముగ్గులు గీతలు లాంటివి వేస్తారంట. అంతేకాకుండా ముగ్గులో పసుపు కుంకుమ అయితే అస్సలు వేయకూడదండి. వాటి బదులు మనం పసుపు రంగు ఉన్న రంగులో అలాంటివి అయితే యూజ్ చేయొచ్చు. ఎందుకంటే పసుపు కుంకుమ అనేది మనం పూజ గదిలో దేవుడికి ఉపయోగించేవి కదా, అలాంటివి ఇక్కడ యూజ్ చేసి మనం కాళ్ళతో తొక్కడం కానీ అలా అవుతుంది. కాబట్టి అలా పవిత్రమైన వాటిని అక్కడ వేయకూడదు. పూలతో ఒక్కటే అలంకరించుకున్నానండి. నా దగ్గర ఉన్న రంగులు అయితే కొన్ని వేసాను. చాలామంది పూజ చేసేటప్పుడు తలస్నానం చేసి జుట్టు అలాగే వదులుకొని పూజ అయితే చేస్తుంటారండి. అలా అస్సలు చేయకూడదు. అది దుష్ట శక్తులని ఆహ్వానించడానికి పిలిచినట్టు ఉంటుందన్నమాట. సో ఎంత తడి జుట్టైనా టవల్ చుట్టుకోండి, లేదంటే కొద్దిగా అల్లుకొని వదిలేసేయండి. అలా లూజ్ హెయిర్తో అయితే పూజ అస్సలు చేయకూడదు. మనం పూజ చేసే ముందు కూడా మనం సింధూరం ధరించాలి, అలాగే పసుపు కూడా పూసుకోవాలి. ఎందుకంటే ఫ్రైడే అది అమ్మవారికి పూజ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా పెట్టుకోవాలి. ముందుగా అయితే నేను గడపకి తులసమ్మకైతే పూజ చేసుకున్నాను. ఎందుకంటే ఈ కార్తీక మాసంలో కార్తీక దామోదరుడు తులసి చెట్టులోనే ఉంటారు. అలాగే అష్టదేవతలు కూడా తులసి చెట్టులోనే కొలువై ఉంటారు. కాబట్టి ముందుగా నేను గడపకు అలాగే తులసి చెట్టుకైతే పూజ చేసుకుంటానండి. తర్వాత అయితే ఇంకా పూజ గది చేసుకుంటాను. నాకు జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ ఏంటంటే, నేను రీసెంట్గా శ్రీకాళహస్తికి అయితే వెళ్ళానండి. నా ముందు కూడా ఒక అమ్మాయి అయితే వెళ్తుంది. మా అమ్మాయి జుట్టు అయితే లాగుతూనే ఉన్నాడు. అలాగే లోపలికైతే వెళ్ళాము. ఇంకా పరమశివుడి దగ్గరికి వెళ్ళక ముందే మేమైతే ఒక విఘ్నేశ్వరుడి టెంపుల్ క్రాస్ చేసి వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళగానే ఆ పూజారి అనేది హారతి ప్లేటు నా ముందరున్న అమ్మాయికి వెనక్కి తీసేసుకున్నాడు. ఎందుకంటే ఆమె జుట్టంతా అలా వదులుకొని వచ్చిందనమాట. తెలీదా అనేసి తనకు తిట్టి తన కూతురు కూడా అలాగే తయారవుతుందని చెప్పి హారతి ప్లేట్ అనేది వెనక్కి లాగేసుకున్నాడనమాట. అమ్మాయికి హారతి ఇవ్వలేదు, పక్కకు వచ్చి జుట్టు అల్లుకొని మరీ వచ్చిందనమాట లైన్లోకి.
ఇలా అండి జరిగింది ఆ రోజు. అప్పటి నుంచి జుట్టు వదులుకోవడం అనేది నేను చాలా కంప్లీట్గా మానేశాను. లేకుంటే అప్పుడప్పుడు నేను కూడా అలానే చేసేదాన్ని. బ్రహ్మ ముహూర్తంలో లేచి దీపం పెడితేనే దేవుడు మనకు ఆశీర్వదిస్తాడా, లేకుంటే మనం మార్నింగ్ చేసే పూజల్లో ఏమి ఉండదా అంటే ఉంటుందండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక స్టార్టింగ్ పాయింట్ నుంచి మనం డెస్టినేషన్ రీచ్ కావడానికి వితౌట్ ట్రాఫిక్ ఉంటే తొందరగా వెళ్ళిపోతాం కదా, అదే ట్రాఫిక్లో వెళ్ళాలనుకుంటే టైం పడుతుంది. అలాగేనండి మనం బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజకు వితౌట్ ట్రాఫిక్తో ఎలాగైతే వెళ్ళగలుగుతామో అలా దేవుడికి మనం తొందరగా మన అన్నీ రీచ్ అయిపోతాయి అన్నమాట. మన ప్రార్థనలు కానీ పూజలు కానీ ఏవైనా తొందరగా రీచ్ అవుతాయి. మిగతా టైంలో చేసే పూజలు కొద్దిగా లేట్గా అయినా కానీ దేవుడికైతే రీచ్ అవుతాయండి. అంత ప్రాముఖ్యత అయితే మనకు ఈ మార్నింగ్ చేసే పూజలో అయితే అంత ప్రాముఖ్యత ఉంటుందండి. ఈ కార్తీక మాసంలో ఎన్ని దీపాలు పెడితే అంత పుణ్యం వస్తుందండి. కాబట్టి నేను ఈ మాసం అంతా బ్రహ్మ ముహూర్తంలోనే పూజ చేసుకోవాలనుకున్నాను, అలాగే చేసుకోగలుగుతున్నాను కూడా. నేను ముందు రోజు రాత్రి మొత్తం పూజకు కావాల్సినవన్నీ సర్దుకొని పడుకుంటాను కాబట్టి ఎర్లీ మార్నింగ్ అయితే నాకు 5:30 లోపే పూజ అయితే అయిపోతుందండి. కరెక్ట్గా బ్రహ్మ ముహూర్తం ముగిసేలోపు నా పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. నిన్న రాత్రి మా ఆయన అయితే తమలపాకులు రావడం మర్చిపోయాడు. సో ఆయన కూడా నాతో పాటు ఎర్లీగానే లేచాడు తీసుకొని రావడానికి. ఇంకా పడుకొనే ఉన్నాడు. నేనే తీసుకొచ్చుకుందాం అనుకున్నాను, కానీ తర్వాత తీసుకొచ్చి ఇచ్చాడనమాట. నా పూజ కంప్లీట్ అయిపోయే లోపల అన్నీ తీసుకొచ్చాడు. అలాగే ఇంకా పరమశివుడికి కూడా ఎంతో ప్రీతికరమైన మాసం కదా. సో ఇంకా ఈ మాసం అంతా కూడా ఇంకా పరమశివుడికి కూడా నేను అభిషేకం అయితే చేసుకోవాలనుకున్నాను. అందుకోసమే శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వ పత్రాలను కూడా తెచ్చుకున్నాను. అలాగే అమ్మవారితో పాటు ఇంకా పరమశివుడికి కూడా పూజ చేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఉప్పు దీపం అయితే పెట్టుకుంటున్నానండి. ముందుసారే పెట్టుకున్నాను, ఇంక ఈసారి కూడా అలాగే కంటిన్యూ చేస్తున్నాను. కానీ 1 వీక్ ఒకసారి అయితే మొత్తం అంతా చేంజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇంకా ఈ ఫ్రైడే అంతా చేంజ్ చేసేస్తున్నాను.
దీపపు కుందులు పెట్టుకునేటప్పుడు ముందుగా మనం ఒత్తులు వేసిన తర్వాతే ఆయిల్ అయితే పోయాలండి. చాలామంది ఆయిల్ పోసిన తర్వాత ఒత్తులు వేస్తుంటారు. అలా కాకుండా ఫస్ట్ మనం ఒత్తులు వేసిన తర్వాతే ఆయిల్ అయితే పోయాల్సి వస్తుందండి. ఇంకా అలాగే నేనైతే ఉప్పు దీపం కూడా పెట్టుకోవాలనుకుంటున్నాను కదా, దానికోసం అయితే ఇంకా అమ్మవారి కోసం ఆవు నెయ్యినైతే తెప్పించుకున్నానండి. ఇంకా అమ్మవారు పుట్టినిల్లు క్షీరసాగరం కాబట్టి ఆమెకు పాలంటే ఎంతో ప్రీతికరమైన కాబట్టి ఇంకా ఆమెకైతే నేను పాలనైతే నైవేద్యంగా పెడుతున్నాను. ఇంకా అలాగే పరమశివుడికైతే 4 వెండి ఖర్జూరాలు అలాగే అరటి పళ్ళనైతే చేసుకున్నానండి. ఎందుకంటే ఇంత ఎర్లీ మార్నింగ్ మనం ఇంకా పూజ కంప్లీట్ కావాలంటే ఇంకా నైవేద్యాలు ఏమీ ప్రిపేర్ చేసుకోలేము. అందుకోసమే నేనైతే ఇలా పళ్ళనైతే పెట్టాను. ఇంకా అమ్మవారికి పాలైతే పెట్టానండి. మనం ఈ మాసంలో శివలింగానికి అయితే అభిషేకాలు చేస్తుంటామండి. శివుడికి అభిషేక ప్రియుడట, అలాగే వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడట. సో శివుడికైతే మనం అభిషేకాలు చేస్తుంటాం కదండి, అభిషేకాలు అయితే తప్పనిసరిగా చేయాలి. ఒకవేళ అలా చేయని ఎదుట కొన్ని వాటర్లో అన్నా పోసి శివలింగం అయితే పెట్టాల్సి వస్తుందండి. ఎందుకంటే మనం శివుడు అనేది విషం తాగింటాడు కాబట్టి ఆ విషం వల్ల శివలింగం అంతా వేడెక్కి పోతుందంట. సో కొన్ని వాటర్ పోసి పెట్టడం వల్ల చల్లగా ఉంటాడని పురాణాలు అయితే చెప్తున్నాయండి. అలాగే నేను బిల్వపత్రాలు కూడా తెచ్చుకున్నాను. శివుడికి ఎంతో ఇష్టమని ఈ మాసంలో ప్రతిరోజు బిల్వపత్రాలతో అయితే పూజ చేసుకుంటున్నాను.
ఇంకా అమ్మవారి కోసమైతే ఉప్పు దీపం పెట్టుకున్నాను కదా, ఇంకా ఉప్పు దీపాన్ని అయితే కదిలించకూడదండి. ఇంకొకసారి ఉప్పు దీపం వెలిగించాక అందులో అమ్మవారు కొలువై ఉంటుంది కనుక దానిలో చేయి పెట్టడం అలా చేయకూడదు. ఇంకా తర్వాత ఇంకా అమ్మవారికి అయితే తాంబూలం ఇవ్వాలండి. మన శక్తి కొలది ఎంతో ఒకటి 101 రూపాయి అలా పెట్టేసి ఇంకా ఆకు వక్కలు అలా పెట్టి తాంబూలం అయితే అమ్మవారికి ప్రసాదించి అలాగే ఇంకా కొన్ని అక్షింతలు అనేది వేసి దీవించాలండి. అమ్మవారికి తప్పకుండా పసుపు కుంకుమ అయితే పెట్టాలండి. ముత్తైదు కాబట్టి మనకు పసుపు కుంకాలతో ఉండాలనేసి అయితే దీవిస్తుంది. ఈ బ్రహ్మ ముహూర్తంలో పూజను ఆచరించడం వల్ల నాకైతే చాలా మంచి ప్రయోజనాలే కలిగాయండి. మీకు కూడా తప్పకుండా కలుగుతాయి. మంచి ఎప్పుడైనా కొద్దిగా లేట్గానే జరుగుతాయండి. అలాగని ఒక్క రోజులోనే చేసి రాలేదు కదా అని వదిలేసుకోకూడదు. మంచి కొద్దిగా తొందరగా అయినా చాలా ఘనంగానే జరుగుతాయి. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా మీకు కూడా మంచి ఫలితాలు వస్తాయని నేను ఆశిస్తున్నాను. అలాగే ఆరోగ్యం కూడా చాలా కుదుట పడుతుందండి. ఇంట్లో సమస్యలు కూడా ఏమి ఉండవు, అన్నీ తగ్గిపోతాయి. ఇంకా చదువుకునే పిల్లలు కూడా ఈ టైంలో చదువుకోవడం వల్ల వాళ్ళ జ్ఞాపక శక్తి అనేది డబల్ అవుతుంది. ఇంకా బాగా మెమరీ పవర్ పెరిగి బాగా చదువుకోగలుగుతారు. సో ఈ సమయంలో కొద్దిగా కష్టమైనా పర్లేదు, లేచి కొద్దిగా ట్రై చేయండి. ఈ టైంలో లేవడం చలికాలం లేవలేంలే ఇంకా కొద్దిసేపు పడుకోవాలని అనిపిస్తుంది. ఒక్కసారి అలా ట్రై చేసామంటే 4 days తర్వాత ఆటోమేటిక్గా మీరే లేసి కూర్చుంటారనమాట. పడుకోవాలన్నా నిద్ర రాదు. సో ఇలా పూజ చేసుకోవడం వల్ల చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఆ టైంలో. సో తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.